బ్రేకింగ్ అంటోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి మళ్లీ ఎదురుచూపులు తప్పలేదు. బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. సుమారు గంట పాటు ఇరు వర్గాలకు చెందిన లాయర్లు వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ మల్హోత్రా కోర్టులో తమ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏజీ వాదించారు. అయితే రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ విచారించిందని, ఇంకా ఆయన చెప్పాల్సిందేమీ లేదని రేవంత్ తరపు లాయర్ వాదించారు. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, వాదనలు ఎలా సాగాయి? బెయిల్ పై రేవంత్ తరపు లాయర్లు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో సుమారు గంట సేపు వాద ప్రతివాదనలు ముగిశాయి. ఒకవైపు ప్రభుత్వ తరఫు న్యాయవాదిగా అలాగే అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు టోకెన్ అమౌంట్ గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ కు ముట్టజెప్పారు. మిగతా 4.5 కోట్లకు సంబంధించిన వ్యవహారం సంగతి ఏంటనేది తేల్చాలి, అలాగే లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది, కీలకమైనటువంటి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, మరికొంతమంది సాక్షుల్ని విచారించాలి. వీళ్ళు బయటకు వెళితే ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులుగా అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి కేసు మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా ఆయన వినిపించడం జరిగింది. ఇటు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్న సమయంలోనే మరోవైపు ఏసీబీ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది. అందులో స్పష్టంగా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కౌంటర్ లో దీంట్లో సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ని, కేసులో ఉన్నటువంటి తీవ్రతను అలాగే చేయాల్సిన దర్యాప్తు అంశాలను దాంట్లో క్రోడీకరించాం కాబట్టి మరింత లోతైన దర్యాప్తు చేయాలంటే వాళ్ళు బయటికి వస్తే ప్రభావితం పడే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్పారు. ఇది మరోవైపుగా రేవంత్ రెడ్డి సంబంధించిన తరపు న్యాయవాది ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక న్యాయవాదిని సుధీర్ లోత్రాను రంగంలోకి దింపడం జరిగింది. ఆయన కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. తాను మొత్తం కూడా ఈ కేసు మొత్తం కూడా కేవలం రాజకీయ కుట్రలతో జరిగిందన్నటువంటి ఒక వైఖరిని ఆయన వినిపించారు. దాంతో పాటుగా తమ క్లయింట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ చేసిన సమయంలో పూర్తి స్థాయిలో క్వశ్చనింగ్ చేశారు. తర్వాత బయటికి తనకు సంబంధించి జైలుకు వెళ్లిన తర్వాత చెర్లపల్లి జైలు నుంచి కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలో భాగంగా 4 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అక్కడ కూడా ప్రశ్నించారు. కాబట్టి తదితర ఫర్దర్ గా ఒకవేళ కేసులో ఏదైనా అవసరాలు వచ్చినా లేదంటే తమ క్లయింట్ ద్వారా ఏదైనా వివరాలు సేకరించాల్సి ఉన్నా తాను ఏసీబీ అధికారులు పిలిచినప్పుడు రావడానికి రేవంత్ రెడ్డికి సంబంధించి సిద్ధంగా ఉన్నటువంటి మాటను వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జడ్జి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ప్రస్తావించవచ్చు. ఇక్కడ దాదాపు ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓటమి చెందారు అన్న విషయాలన్నింటినీ వాటి గురించి చెప్పాలనేది తను చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ సందర్భంలో న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ఈ కేసు తీవ్రత ఏమిటి, కేసుకు శిక్ష ఎలా ఉంటుంది అన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఈ శిక్ష సంబంధించి శిక్షా కాలం ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం 7 ఏళ్ల లోపు ఉన్న వాటి శిక్షలకు సంబంధించి ఒకవేళ బెయిలబుల్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 16 కింద ఇప్పటికే సిఆర్పిసి కింద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇబ్బంది అవుతుందని చెప్పి పేర్కొన్నారు. చెప్పండి, ఎట్లాంటి వాదనలు సంబంధించి ఈరోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి తరఫున ఆల్రెడీ 2 టైమ్స్ ఎక్స్టెండ్ బెయిల్ కూడా 25 డేస్ ఎబవ్ అనేది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. అందరు విట్నెస్లు కూడా ఎగ్జామిన్ చేశారు. జ్యుడిషియల్ కస్టడీ కూడా ఏసీబీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని కూడా కోర్టు ఆదేశం మేరకు కూడా వీళ్ళు అడ్వకేట్ ప్రెజెన్స్ లో విచారించడం కూడా జరిగింది. అన్ని విషయాలు రాబట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఇంకా చేయాల్సింది ఏం లేదు కనుక ఆయన బెయిల్ ఇవ్వాలని చెప్పేసి, బెయిల్ ఫండమెంటల్ రైట్ కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దానికి కౌంటర్ గా ఈరోజు ఏసీబీ ఏదైతే కేసును విచారిస్తున్న ఏసీబీ ఈ కేసు అనేది ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నది, ఓన్లీ ప్రాథమిక దశలో ఉన్నది. దీంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గా పేర్కొంటున్న ఫోన్ సంభాషణలు కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఏవి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా అమౌంట్ సంబంధించిన విషయాలు కూడా 50 lakhs ఎక్కడి నుంచి తెచ్చారు, రిమైనింగ్ 4.5 crores ఎక్కడి నుంచి తేబోతున్నారు, ఈ అన్ని విషయాలు కూడా అసర్టైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దెబ్బతింటది. ఇప్పుడే బెయిల్ ఇస్తే దానికి కాల్ డేటా సేకరించాల్సి ఉంది. రిమైనింగ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లో వాయిస్ శాంపిల్స్ ద్వారా ఎవరి వాయిస్ అనేది ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉన్నది. ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ మాక్సిమం పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కేసులు డెమోక్రసీకి పెను ప్రమాదం కనుక పివి నరసింహరావు కేసులో కానీ మిగతా కేసులో కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించిన భౌతవ్యం బెయిల్ వస్తుందా లేదంటే కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం పైన మంగళవారం వరకు వాయిదా వేశారు. మంగళవారం రోజున రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు
వెలువడించడింది. ప్రస్తుతం అయితే రిజర్వ్లో తీర్పునట్టుగా న్యాయమూర్తి చెప్పారు కనుక మొత్తానికి మంగళవారం రోజున రేవంత్ రెడ్డికి సంబంధించి బెయిల్ అంశంపై స్పష్టమైన వైఖరితో ఇటు బెయిల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదంటే దీనికి అక్కడికే అడ్డుకట్ట వేస్తారా అనేది చూడాల్సిన అంశం. ఓవర్ టు యూ.